దివ్య సన్నిధిలో పూజలు చేయగా వేంచేసిన ఈ శుభవేళ స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా స్వాగతము దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుండాలని పలికిన దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుండాలని పలికిన దేవా మా దోషములను క్షమించు స్వామి మా దోషములను క్షమించు స్వామి నీ కృపలో మమ్ము నడిపించు దేవా నీ కృపలో మమ్ము నడిపించు దేవా స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా స్వాగతము దేవా గురువుతో చేసెడి ఈ బలియాగం మాకెల్లరకు ఆశీర్వాదం గురువుతో చేసెడి ఈ బలియాగం మాకెల్లరకు ఆశీర్వాదం ఆత్మను మాపై కురిపించు స్వామి ఆత్మను మాపై కురిపించు స్వామి మా జీవితములు పండించు దేవా మా జీవితములు పండించు దేవా స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా స్వాగతము దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుండాలని పలికిన దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుండాలని పలికిన దేవా మా దోషములను క్షమించు స్వామి మా దోషములను క్షమించు స్వామి నీ కృపలో మమ్ము నడిపించు దేవా నీ కృపలో మమ్ము నడిపించు దేవా స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా స్వాగతము దేవా ఈ బలియాగము మాకెల్లరకు ఆశీర్వాదం గురుతో చేసేడి ఈ బలియాగం మాకెల్లరకు ఆశీర్వాదం ఆత్మను మాపై కురిపించు స్వామి ఆత్మను మాపై కురిపించు స్వామి మా జీవితములో పండించు స్వామి మా జీవితములో పండించు దేవా స్వాగతము దేవా సుమా స్వాగతము స్వాగతము దేవా
దేవుడు నాకు సహాయము చేయును, ప్రభువు నన్ను ఆదుకొనును. నేను సంతసముతో నీకు బలినర్పింతును, నీ మంచితనమునకు గాను నీకు వందనములు అర్పించెదను. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ దేవుని సహవాసం ఇక్కడ చేరి ఉన్న మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. కప్టర్స్ డే సెలబ్రేషన్కి వచ్చేసిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు మనము కప్టర్స్ డే ఫీస్ట్ను జరుపుచున్నాము. అన్నే దేవుడిచ్చే ఆశీర్వదించబడిన స్టోలన్ మరియు ఎమరెన్సీ అన్న దంపతులకు జన్మించింది. ఆమెను తల్లిదండ్రులు దేవుని యందు పొరుగువారి యందు ప్రేమలో పెంచుతున్నారు. ఆమె చిన్ననాటి నుండి భగవంతుని సంతోషపట్టి ధర్మాలు ఆదరించింది. అందును బట్టి ఆమె పట్ల తల్లిదండ్రులు సంపూర్ణ సంతోషంతో ఉన్నారు. అన్నే అంటే దయ కలిగి దేవునిచే ఆశీర్వదించబడినది అని అర్థం. ఈ విధముగా దేవుని పట్ల నమ్మకం, విశ్వాసం కలిగి ప్రార్థించడం నేర్చుకుంది. మంచి స్వభావం కలిగిన అమ్మాయిగా పెరిగింది. ఆమె అందరి అభిమానాన్ని పొందుకుంది. గొర్రెల కాపరి మరియు ధనవంతుడైన యువకుడు జోక్యంని వివాహం చేసుకుంది. అతని సద్గుణాలు ఆమెను ఎంతో ఆదరించాయి. ఈ జోక్యం యూదా తెగకు చెందిన డేవిడ్ రాజు వంశానికి చెందినవాడు. జోక్యం అంటే ప్రభువు కోసం సిద్ధపడడం. అన్నమ్మ జోక్యం ఆదర్శ దంపతులు. అన్ని జంటలకు మాదిరిగా ఉండేవాడు. కలిసి దేవుని ప్రార్థించేవారు. వారి ఆస్తిని 3 భాగాలు చేసి, ఒకటి జెరూసలేము దేవాలయములో యెహోవా ఆరాధనకు, రెండవది పేదలకు 2వ భాగం, మూడవది నిరాడంబర అవసరాల నిమిత్తం వాడేవారు. అయినప్పటికీ వారి జీవితంలో చీకటి కోణం ఉంది. వారికి పెళ్లి అయి 20 సంవత్సరాలు గడిచిన వారికి సంతానం కలగలేదు. ఎంతో అపమానపడ్డారు. గొడ్రాలు అనే నిందలు భరించారు. వారి అపమానాన్ని, నిందలను దేవునికి చెప్తూ ఆయన సన్నిధిలో మొరపెడుతున్నారు. జోక్యం నైవేద్యాలతో దేవాలయానికి వచ్చాడు. యాజకుడైన రూబెన్ ప్రభువు పేరిట తెచ్చిన ఆ నైవేద్యాలను తిరస్కరించి అతనిని అవమానపరిచాడు. ఇది చాలా వేదనకరమైన సంఘటన. నెలలు, సంవత్సరాలు గడిచిపోయినా దేవుడు వారి మొర ఆలకించలేదని కన్నీటితో అడిగినారు. దేవుని కాల నిర్ణయం ప్రకారము వారి దుఃఖ దినములు సమాప్తి చేయుటకు దేవదూతను యెహోవా పంపించి, మీకు ఒక బిడ్డ జన్మించబోతుంది అని చెప్పించినాడు. జోక్యం ప్రయాణంపై వెనుతిరిగి తన భార్య అయిన అన్నమ్మ దగ్గర వచ్చి, పరలోకపు తండ్రి మనకు బిడ్డ జన్మించబోతుందనే వర్తమానము పంపించాడు. దానికి వారు, దేవుడు మాకు జవాబు చెప్పాడు అని సంతోషించారు. అప్పటికి అన్నమ్మ పెద్ద వయసురాలు అయినది. అబ్రహాం సారాకు వృద్ధాప్యంలోనే వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. ఎలిజబెత్ జకర్యాలకు యోహాను జన్మించినట్లుగానే వీరికి మరియమ్మ జన్మించింది. ఆ మరియ ద్వారా లోకరక్షకుడైన యేసుక్రీస్తు దావీదు వంశము వాడు, యూదా గోత్ర సింహంగా మన పాపాలకు ప్రాయశ్చిత్తముగా శిలువ మరణము పొంది మృత్యుంజయుడై తిరిగి లేచెను. యేసుక్రీస్తు అమ్మమ్మగా అన్నమ్మ గారు శాఖోపశాఖలుగా అభివృద్ధి చెంది
అనేక మంది మడకన్యలకు విద్యార్థులకు ఆమె చల్లని నీడలో విద్యను అర్పిస్తున్నారు. కపుల్స్ డే, ఉత్తమ జంట లేదా భార్యాభర్తల దినోత్సవం సందర్భంగా మరి ఈ రోజున అన్నమ్మ సభ వారు ఈ ఏర్పాటు చేశారు. వారి సభను దీవించాలని, ఈ రోజున మన మధ్యలో ఉన్న భార్యాభర్తలను దీవించాలి అని, ఎవరైనా భార్యాభర్తలు ఈ కపుల్స్ డే దివ్య బలి పూజలో పాల్గొనలేకపోతే దేవుడు వారిని కూడా మరింతగా ఆశీర్వదించాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఇక అందరూ లేచి నిలబడి ఈ దివ్య బలి పూజలో పాల్గొనే ముందుగా చేసిన పాపాలను తప్పిదాలను ఒప్పుకుంటూ ప్రభుని పాప క్షమాపణ కోరుకుంటూ ఈ దివ్య బలి పూజలో పవిత్రంగా యోగ్యముగా పాల్గొందాం. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుని చెంతను సకల దూతలను సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను క్షమించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర, సర్వశక్తి గల పరమపిత మిమ్ము వేడుచున్నాము, నీ దయనేలలో కోరెదము. మిమ్ము మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా సర్వేశ్వరునికి మహిమా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా. మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధులు మీరొక్కరే,
మహోన్నతులు మీరొక్కరే, మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులను కనికరించి వారి యందు కృపావరములను అధికము చేయము. ఈ రీతిగా వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి నీ కట్టడలను ఆచరించుటలో అప్రమత్తముగా ఉందురుగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు రాజ్యపాలన చేయు మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము స్వామి. ఆమేన్. అందరూ కూర్చున్నాం. మొదటి పట్టణం చదవండి. మైక్ మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. ప్రభు మందను చెల్లాచెదరు చేసి నాశనం చేయు కాపర్లు శాపగ్రస్తులు. ఇశ్రాయేలు దేవుడైన ప్రభు తన ప్రజలను పరిపాలించు కాపరులను గూర్చి ఇట్లు చెప్పుచున్నాడు. మీరు నా ప్రజలను గూర్చి జాగ్రత్త వహింపరైతిరి, వారిని చెల్లాచెదరు చేసి ఆవలకు వెళ్ళగొట్టితిరి కనుక మీ దుష్కార్యములకు గాను నేను మిమ్ము శిక్షింతును. నా ప్రజలలో మిగిలి ఉన్న వారిని నేను వారిని చెల్లాచెదరు చేసిన దేశముల నుండి మరలా ప్రోగు చేయుదును. నేను వారిని తిరిగి మాతృదేశమునకు కొని వత్తును. వారు పెక్కుమంది పిల్లలను కని అధిక సంఖ్యాకులు అగుదురు. నేను వారిని సంరక్షించుటకు గాను కాపరులను నియమింతును. వారికొక వెరుపును భీతియు నుండవు. వారిలో ఎవడూ నాశనము కాడు. ఇది ప్రభు అయిన నా పలుకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకొను రోజులు వచ్చుచున్నవి. రాజు విజ్ఞానముతో పరిపాలింతును. దేశమంతటా నీతి న్యాయములు నెలకొల్పును. అతని పరిపాలన కాలమున యూదా భద్రముగా జీవించుచు ఇశ్రాయేలులు శాంతితో మనుదురు. ప్రభు మనకు రక్షణమని అతనిని పేరగుదురు. ఇది ప్రభు అయిన వాక్కు. బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జికటగల ఊపి నుండి లేవనెత్తెను, సమదల మగు భూమిపై నన్ను నిలిపెను. జికటగల ఊపి నుండి లేవనెత్తెను,
సమదలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను. నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. రెండవ పట్టణము పునీత పౌలు గారు ఎఫెసీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు ఎఫెసీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనం వరకు. కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు ఏకమగుటతో దూరస్తులకు మీరు క్రీస్తు రక్తము వలన సమీపమునకు తీసుకుని రాబడితిరి. యూదులను అన్యులను ఏకమనర్చుట ద్వారా క్రీస్తే మన సమాధానము అయ్యాను. వారిని వేరు చేసి విరోధులను చేసిన మధ్యగోడను ఆయన తన శరీరంతో ధ్వంసమనర్చెను. ఆ రెండు జాతుల నుండి తనతో ఏకత్వము చెందిన ఒకే నూతన జాతిని సృజించి శాంతి నెలకొల్పుటకై శాసనములతో సూత్రములతో కూడిన యూదులు ధర్మశాస్త్రమును ఆయన తొలగించెను. శిలువపై తాను మరణించుట వలన ఆ వైరమును క్రీస్తు రూపం మాపెను. శిలువ ద్వారా ఆయన రెండు జాతులను ఏకమనర్చి మరలా దేవుని దరికి చేర్చెను. కనుక క్రీస్తు విచ్చేసి దేవునకు దూరస్థులై ఉన్న అన్యులకు మీకును దేవునకును సమీపస్థులైన యూదులకును అందరికీ సమాధానమును గూర్చిన సువార్తను బోధించెను. యూదులము అన్యులము అయిన మనము అందరము క్రీస్తు ద్వారా ఒకే ఆత్మయందు మన తండ్రి సముఖమునకు చేరగలుగుచున్నాము. ఇది ఏలిన వారి వాక్కు. నీ వాక్యము నీ వాక్యమధురం నీ కండే అమరం నా త్రోవకు వెలుగు. నీ వాక్యము హల్లెలూయా 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 హల్లెలూయా. శాంతిని కోరువారు ప్రార్థించాలి. జీవకు వాకులను కోరుకోవాలి. విలువైన మార్గమును ప్రేమించాలి. ఫలించు వాక్కుతో పోషించు దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. వాక్య మధురం నీ కండే అమరం నా త్రోవకు వెలుగు. నీ వాక్యము. ప్రభు మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతో నుందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 19వ అధ్యాయము 4వ వచనము నుండి. ప్రారంభము నుండి సృష్టికర్త స్త్రీ పురుషులనుగా సృజించినట్లు మీరు చదవలేదా? ఈ కారణము చేతనే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి
భార్యను హత్తుకొని ఉండును, వారి ఇరువురు ఏక శరీరులై ఉందురు. కనుక వారి ఇరువురు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరచిన జంటను మానవ మాతృడు వేరుపరపరాదు అని యేసు పలికెను. ఇది ప్రభు యేసు క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన వలన మన పాపములు క్షమించబడును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనము కపుల్స్ డే జరుపుకుంటున్నాం. కపుల్స్ డే అంటే ఉత్తమ జంట, పవిత్రమైన జంట, పవిత్రమైన దేవుడు జత చేసిన జంట. సో అలా మనం కూడా జీవించాలి అనేది సాదృశ్యంగా చేయటం కోసం మన సిస్టర్స్ దీనిని కపుల్స్ డేగా జరుపుతూ ఉన్నారు. కపుల్స్ సండే అంటే అన్నమ్మ గారి పండగకు ముందు వచ్చే ఆదివారాన్ని కపుల్స్ డే సండే ఆదివారంగా జరుపుతారన్నమాట. అయితే బైబిలు గ్రంథంలో ఉత్తమ జంటలు, పవిత్రమైన జంటలు ఎవరో ఒకసారి మనం చూద్దాం. పాపము చెయ్యక ముందు అవ్వ ఆదాము పవిత్రమైన జంట. రెండవ జంట అబ్రహాము సారా. మూడవ జంట ఈసాకు రెబ్కా. నాలుగవ జంట యాకోబు రాహేలు. ఐదవ జంట అన్న ఎల్కానా. ఆరవ జంట జకరియా ఎలిజబెతమ్మ. ఏడవ జంట మరియా యోసేపు. వీరిని మనము పవిత్రమైన జంటలుగా, దేవుడు ఆశీర్వదించిన జంటలుగా బైబిల్ని ఆధారంగా చేసుకొని పరిగణించవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంకా మంచి మంచి జంటలు, అంటే జంట అనగా భార్య భర్తలు బైబిల్లో ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, పవిత్రమైన జంట ఆది కాండంలో 1వ అధ్యాయంలో 26వ వచనం నుండి మనం చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఇప్పుడు మానవ జాతిని కలిగించెదము, మానవుడు మమ్ము పోలి మావలే ఉండును, అతడు నీళ్లలోని. చాలమ్మ. దేవుడు ఇప్పుడు మానవ జాతిని కలిగింత. ఆదామును అనలా, ఏ జాతిని? మానవ జాతి అనగా స్త్రీ వస్తాడు, పురుషుడు కూడా వస్తాడు. స్త్రీ పురుషులు ఇద్దరు దేవుని పోలి జీవించాలి, అనగా భార్యాభర్తలు ఇద్దరు దేవుని పోలి జీవించాలి అని దేవుని వాక్యం బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని పోలి జీవించటం అనగా పవిత్రంగా జీవించటం అర్థం అని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. అనగా ప్రతి భార్యాభర్త ఎలా ఉండాలి అంటే పవిత్రంగా ఉండాలి అని దేవుడు మనకి తన వాక్యము ద్వారా తెలియచేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనము దేవుని వాక్యాన్ని చూస్తే అప్పుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని తలచినటువంటి దేవుడు నరుడికి సాటి అయినటువంటి స్త్రీని కలుగు చేశాడు. ఆమెకి నారి అని పేరు పెట్టడం అయింది. ఆమె నా ఎముకలలో ఎముక, నా దేహంలో దేహం. భార్య భర్త అనగా వేరు వేరు కాదు, ఇద్దరు ఒక్కటే. భార్యాభర్త అనగా రెండు భాగాలు కాదు, రెండు దేహాలు కాదు, రెండు సంసారాలు కాదు. భార్యాభర్త అనగా ఇద్దరు ఒకటే దేహం. ఆదాము ప్రక్కటి ఎముక నుండి ఏవమ్మను దేవుడు తీశాడు కాబట్టి ఆదాము అంటాడు, ఈమె నా నరుడు నుండి వచ్చింది కాబట్టి నారి అయింది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహంలో దేహం. కాబట్టి భార్యాభర్త అనగా ఒక్క దేహమే కానీ రెండు దేహాలు కాకూడదు.
భార్యాభర్త ఎలా ఉండాలి అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ వలె ఉండాలి. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఐక్యత ఉంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఆలోచన ఒకటే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రణాళిక ఒకటే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ క్రియలు కూడా ఒకటే. వీళ్ళ ముగ్గురు విడిపోయినట్టుగా ఎక్కడా మనము బైబిల్లో చూడలేదు. అదే విధంగా భార్యాభర్త అనగా వారిద్దరూ ఒకటే దేహం, రెండు దేహాలు కాదు. సంతోషం వచ్చినప్పుడు మనిద్దరం ఒకటి, కష్టం వచ్చినప్పుడు నీవు నాకు వద్దు అన్న మాట ఏ భార్య నోటి వెంట, ఏ భర్త నోటి వెంట రాకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అవిధేయతకు ముందు, పాపము చేయక ముందు, పండు తినటం కంటే ముందు పవిత్రమైన జంట ఎవరు అనగా అవ్వ, ఆదాము. ఆదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ భార్యాభర్తల మధ్యలోనికి జొరబడిన వ్యక్తి ఎవరు అనగా సాతానుడు. దుష్టుడు జొరబడ్డాడు. దుష్టుడు ఎవరి ద్వారా జొరబడ్డాడో తెలుసా? ఒక చెప్పుడు మాటల వలన భార్యాభర్తల మధ్య దూరం పెరిగేది, భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేది, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చేది చెప్పుడు మాటల వల్ల. ఇటు భార్యకి స్నేహితులు కానీ తల్లిదండ్రులు కానీ చెప్పి ఉండాలి, లేదా ఇటు భర్తకు తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ స్నేహితులు కానీ చెప్పినప్పుడు మాత్రమే మనసులో అనుమానం పెట్టుకొని, మనసులో మనస్పర్ధలు పెట్టుకొని గొడవలు అనేవి వస్తూ ఉంటాయి. అనగా భార్యాభర్తల మధ్య మూడవ వ్యక్తి, మూడవ ఆలోచన జరబడినప్పుడు మాత్రమే వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి, వీరిద్దరి మధ్య గొడవలు వస్తాయి, వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయి, వీరిద్దరి మధ్య కొట్లాటలు వస్తాయి, వీరిద్దరు వేరవటానికి అవకాశాలు ఉంటాయి. అందుకే దేవుడు అంటాడు, దేవుడు జతపరిచిన జంటని మానవ మాత్రుడు వేరుపరపరాదు. ఎందుకు అన్నారు? ఈ జంట ఒకటే దేహం. ఈ ఒకటే దేహాన్ని రెండుగా విభజిస్తే ఆ జంటకి ఏముండదో, ప్రాణం అనేది ఉండదు. కాబట్టి భార్య భర్త ఉత్తమ జంట, పవిత్రమైన జంట ఎవరు అనగా అవ్వ, ఆదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉత్తమ రెండవ జంట ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. దేవుడు అబ్రహాముతో ఇట్లు చెప్పెను, నీ దేశమును, నీ చుట్టుపక్కలను, నీ పుట్టింటిని వదిలి నేను చూపే దేశానికి. 4వ వచనం చదువమ్మా. 4వ వచనం. దేవుడు చెప్పిన రీతిగా అబ్రహాము బయలుదేరును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పాడు, అబ్రహాము నీ పుట్టింటిని, నీ చుట్టుపక్కలను, నీ బంధువులందరిని వదిలిపెట్టి నీ భార్యను తీసుకొని నేను చూపించే దేశానికి బయలుదేరి. దేవునికి విధేయత చూపిన ఉత్తమమైన జంట ఎవరు అనగా అబ్రహాము, సారా. చుట్టాలను వదిలిపెట్టి, బంధువులను వదిలిపెట్టి దేవుడు చూపమన్న దేశానికి వెళ్ళమంటే వెళ్ళేవాళ్ళు ఎవరో నాకు తెలియదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుడు అందుచేత నరుడు తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకొని ఉండును అని వాక్యంలో తెలియచేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? అబ్రహాము తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, అక్క చెల్లెలను వదిలిపెట్టాడు, కానీ భార్యనైతే వదల్లా. అంటే దేవుడు చెప్పినట్టుగా భర్త అయినటువంటి అబ్రహాము భార్యను తీసుకొని బయలుదేరాడు. అంటే తల్లిదండ్రులని విడిచిపెట్టాడేమో, కానీ భార్యనైతే విడిచిపెట్టాల. ఇక్కడ విషయం ఏంటంటే భార్యను ప్రేమించాలి, తల్లిని తండ్రిని గౌరవించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 4వ ఆజ్ఞలో తల్లిదండ్రులని గౌరవించుదువుగాక అని మనకి వాక్యం తెలియచేస్తే, దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు ఏం పలుకుతున్నారు? భార్యను ప్రేమించాలి, తల్లిదండ్రులని
గౌరవించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అబ్రహాము సారా నుండి మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే విధేయత. ఏంటిది? విధేయత. దేవునికి విధేయత చూపినటువంటి అబ్రహాము సంతానం ఆకాశములో నక్షత్రాల్లాగా ఆశీర్వదింపబడ్డారు, సముద్రములో ఇసుక రేణువుల్లాగా. ఈ రోజున మనమందరము కూడా విశ్వాస కుటుంబమైన అబ్రహాము కుటుంబానికి చెందిన వాళ్ళం. సో అబ్రహాము కుటుంబానికి ఎందుకు చెందిన వాళ్ళం అంటే అబ్రహాము ప్రభుని విశ్వసించినట్టుగా మనము కూడా ప్రభుని విశ్వసించాం. అబ్రహాముకు పుట్టినటువంటి సంతానం కూడా మరి దేవుని బిడ్డల విశ్వాసం కలిగిన సంతానమే. అలాగే మనం కూడా ఈ రోజున అబ్రహాము సంతానం వాగ్దాన సంతానం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, అది మాత్రమే కాదు, గొప్ప విషయం తెలుసా? భర్తని కాపాడుకోవటం కోసం భార్య చెప్పినట్టుగా సారా అబద్ధమాడింది. మన వాక్యంలో చూస్తాము. దేవుని బిడ్డలారా, 14వ వచనం చదువుతారా? 14 నుండి 14వ వచనం. అబ్రహాము ఐగుప్తు దేశములో ప్రవేశించెను. ఐగుప్తీయులు అబ్రహాము భార్య లోకొర్త సౌందర్యవతి అని కనుగొనిరి. ఫరో కొలువువారు ఆమెను చూచిరి. రాజు సముఖమునకు ఆమె సౌందర్యమును కొనియాడిరి. వెంటనే ఆమెను ఫరో భవనమునకు కొనిపోయిరి. ఫరో రాజు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అబ్రహాం ఏం చెబుతాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత, నువ్వు మిగుల సౌందర్యవతివి, నీవు మిగుల అందముగా ఉన్నావు, కాబట్టి నీవు నాకు చెల్లివి అని చెప్పుము అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చెప్పమన్నాడు? చెల్లి. నిజానికి యూదులకి ఆచారం ఉంది, చెల్లెల్ని పెళ్లి చేసుకునే ఆచారం ఉంది, అబ్రహాం టైంలో ఉంది. అయితే నువ్వు నా చెల్లివి అని చెప్పుము అన్నారు. ఏంటి? సొంత చెల్లెలు కాదు, పిన్ని కూతురు లేదా పెద్దమ్మ కూతురు లేదా ఎట్లా. ఇప్పుడు లేదులే, మళ్ళీ ఇప్పుడు అనుకునేది మళ్ళీ. అందుకే నీవు నా చెల్లివి అని చెప్పుము. నిజానికి వరుసకే ఆమె సో చెల్లివి అని చెప్పుమని ఎందుకన్నారు? నేను భర్తను కాపాడుకోవటానికి. ఆమె ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత ఏమన్నారు తెలుసా? నా అన్న అని చెప్పాడు అన్నమాట. సో భర్తను కాపాడుకోవటం కోసం భార్య ఒక చిన్న అబద్ధం ఆడింది. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఫరో, ఆమె మీద చెయ్యి వేయకము, సారా నా దాసుడి భార్య, ఆమె మీద చెయ్యి వేస్తే నీవు నాశనం అవుతావు. చదవమ్మా, 18వ వచనం చదవండి. ఫరో రాజు 17 కూడా చదివితే అర్థమైంది. కానీ దేవుడు అబ్రహాము భార్య సారాయిని కాపాడుటకు ఫరో రాజును అతని కుటుంబం వారిని మహారోగాల పాలు చేసెను. దేవుని దాసుని భార్యను ఎవరైనా ముట్టాలని చూస్తే వారే శాపం పాలు అవుతారు. అబ్రహాము విశ్వాసం కలిగిన వ్యక్తి, అబ్రహాము దేవునికి విధేయత చూపిన వ్యక్తి, అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా ఐగుప్తు దేశం కానాను దేశానికి బయలుదేరినటువంటి వ్యక్తి. ఈ క్రమంలో ప్రాణ భయం చేత భార్యతో చెప్పమన్నాడు, చెల్లి అని చెప్పమన్నాడు. కానీ దేవునికి తెలుసు తన దాసుడిని, తన దాసుడు భార్యని, తన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో దేవుడికి బాగా తెలుసు. తన దాసుడు భార్య మీద చెయ్యి వేయబోయాడు ఫరో రాజు. అప్పుడు దేవుడు అంటాడు, ఫరో, నా దాసుడు అబ్రహాము భార్య మీద చెయ్యి వెయ్యమాక, అందుకే నీ కుటుంబం రోగాలు పాలు అయ్యింది. ఉత్తమ జంట కాబట్టి, పవిత్రమైన జంట కాబట్టి దేవుడు ఆ జంటని కాపాడాడు. శత్రువుడు భార్య నుండి కాపాడాడు, శత్రువుని నాశనం చేశాడే కానీ ఆ జంటకి ఏ హాని చెయ్యాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే
ఫరో ఏమన్నాడు చూద్దాం. 18వ వచనం చదవమ్మా. ఫరో రాజు అబ్రహామును పిలిపించి నీవు నాకు ఇంత పని చేసితివేలా ఆమె నీ భార్య అని ఎలా చెప్పలేదు, నీ సోదరి అని ఎలా చెప్పితివి, కావుననే నేను ఆమెను భార్యగా చేసుకుంటుని కదా. ఇదిగో నీ భార్య ఆమెను తీసుకొని నీ దారిన నువ్వు పొమ్ము అని అనెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి విధేయత చూపినటువంటి వారి భార్యని ఎవరు కాపాడాడు? ఒక భర్తగా నీవు దేవునికి విధేయత చూపిస్తే, ఒక భార్యగా దేవునికి నీవు విధేయత చూపిస్తే దేవుడు నిన్ను శత్రువు నుండి కాపాడతాడు. దేవుడు నిన్ను సాతాను నుండి కాపాడతాడు. దేవుడు నీ కుటుంబాన్ని శత్రు బంధకాల నుండి కాపాడతాడు. అబ్రహామును కాపాడాడు. అబ్రహాము భార్య సారాను కాపాడాడు. నాశనం చేసింది ఫరోను, అతని కుటుంబాన్ని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో అబ్రహాము సారా నుండి మనం నేర్చుకోవాల్సింది విధేయత. దేవుడు చెప్పినట్టుగా చెయ్యటం. ఆ పుట్టింటిని వదిలేశాడు. అమ్మని, నాన్నని, అక్కని, చెల్లెళ్ళు అందరిని వదిలేది దేవుడు చెప్పినట్టుగా నడిచాడు. అందుకే దేవుడు ఆ కుటుంబానికి ఏమిచ్చాడు? కాపుదల. ప్రైజ్ ద లార్డ్. నీ ఇంటికి కాపుదల కావాలా? నీ భార్యకు కాపుదల కావాలా? నీ భర్తకు కాపుదల కావాలా? నీ ఇంటిలో ఉన్న బయట ఉన్న నీ భర్త ఎడల శత్రువు సాతానుడు దుష్టుడు జొరబడకుండా ఉండాలా? అయితే మనము దేవునికి విధేయత చూపాలి. నువ్వు ఎక్కడో పని చేస్తున్నావు, ఏదో పని చేస్తున్నావు, ఎక్కడో పని చేస్తున్నా నీ భార్య విషయంలో, నీ భర్త విషయంలో, నీ కుటుంబం విషయంలో దేవుని కాపుదల నీకు కావాలా? అయితే నీవు దేవునికి విధేయత, అబ్రహాము వలె సారా వలె దేవునికి విధేయత చూపిస్తే దేవుడే మీ కుటుంబాన్ని, నీ భార్యను, నీ భర్తను, నీ బిడ్డలని శత్రువుల బారి నుండి కాపాడుతాడు. ఆర్థికంగా అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తారు. హల్లెలూయా. ఇది ఎన్నో జంట? రెండో జంట. మూడో జంటకి వెళ్దాం. దేవుని బిడ్డలారా, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము. అప్పుడు ఎల్కానా అన్న ఈ ఏడ్పు దిగులు ఎందుకు భోజనము మాని వేయనేలా అన్నము మానివేయనేలా. వెరీ గుడ్. అన్నం మానివేయనేలా నేను నీకు 10 మంది కుమారుల కంటే ఎక్కువ కాదా అని ఆమెను ఓదార్చెడివాడు. ఎవరిద్దరో? అన్న, ఎల్కానా. అన్న ఎవరు? భార్య. ఎల్కానా ఎవరు? భర్త. అన్నకి పిల్లలు లేరు. అందరూ ఆమెను ఎగతాళి చేశారు. గొడ్రాలు అని చిన్న చూపు చూశారు. ఈమె మాత్రం దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన. చాలా మంది పిల్లలు కలగట్టలేదని ప్రభు సన్నిధికి రారు. పిల్లలు కలగట్టలేదని దేవుడి దగ్గరకు రారు. పిల్లలు కలగట్టలేదని ప్రార్థన చేయటం మానేస్తారు. గుళ్ళని, గోపురాలని, అక్కడికని ఇక్కడికని తిరుగుతూ ఉంటారు. సిస్టర్ చదివినట్టుగా దేవుడు నిర్ణయించిన కాలం ప్రకారమే దేవుడు మనకేమిస్తాడు? సంతానాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈమె ఏడుస్తుంది. అయితే ఎల్కానాకి 2 భార్యలు. మొదటి భార్యకి గర్భఫలం వచ్చింది. దానిని చూసినటువంటి అన్నాను చూసి అందరూ నవ్వారు. ఈమె దేవుడి సన్నిధిలో కూర్చొని ఏడుస్తుంది. ఎవరు ఏడుస్తుంది? అన్న. కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. నన్ను ఎందుకు గొడ్రాలను చేశావు? నన్ను ఎందుకు నరుగుల్లో చిన్న చూపు చూస్తున్నావు? అందరూ నన్ను నవ్వేలా చేస్తున్నారు అని చెప్పి అంటే, చూడండి భర్త ఏమన్నాడు తెలుసా? అన్నా ఏడుపు ఎందుకు? అన్నా దిగులు ఎందుకు? అన్నా బాధ ఎందుకు? నేను నీకు 10 మంది కొడుకులతో సమానం కాదా అని భర్త భార్యని ఓదార్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ భార్య లోక విషయంలో ఏడుస్తున్నప్పుడు, నీ భార్య లోకములో ఉన్న వాళ్ళు నిందలేస్తున్నప్పుడు ఆ భార్యను ఓదార్చే భర్తవు నువ్వు కావాలి. లోకం అన్నాన్ని ఏం చేసింది? ఏడిపించింది, చులకనగా చూసింది, నవ్వింది. అప్పుడు భర్త ఏమన్నాడు తెలుసా? నీ కర్మే, నీకు పిల్లలు లేరే, అందుకే నిన్నిలా అన్నాడా? ఆ మాట అనలా.
ఎంత చక్కనైన మాట. 8వ వచనం చదువుదామా? అప్పుడు ఎల్కానా, అన్నా ఏపు ఈ దిగులు నీకు ఎందుకు? అన్నము మానివేయటం ఎందుకు? నేను నీకు 10 మంది కొడుకుల కంటే ఎక్కువ కాదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవును, భర్త 10 మంది కొడుకుల కంటే ఎక్కువే. ఎందుకు చెప్పండి? ఎందుకంటే కోడలు రాగానే ఎక్కడికి వెళ్తాడు భర్త? కోడల దగ్గరికి వెళ్తారు. మరలా నీకు తోడుండేది ఎవరు? నీకు 10 మంది కొడుకులు పుట్టారు. ఈ 10 మంది కొడుకులకి ఏమైంది? పెళ్ళయింది. పెళ్ళవగానే అమ్మా దేవుడు మమ్మల్ని జతపరిచాడమ్మా, తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకొని ఉండమని దేవుడు చెప్పాడమ్మా, నా భార్య కొంగు పట్టుకొని నేను పోతున్నానమ్మా అని చెప్పే లేళ్ళావు. ఇప్పుడు మరలా భార్యకు తోడెవరు? భర్త. భర్తకు తోడెవరు? భార్య. అందుకేనట భర్త 10 మంది కొడుకుల కంటే ఎక్కువ బలము కలిగిన వాడట. అంతకంటే ఎక్కువ బలమునిస్తాడంట. ఎవరు? భర్త. బలమునివ్వాల్సిన భర్త ఈరోజు బలాలు ఇవ్వటల, బలహీనులు అయిపోతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. భార్యకి బలముగా నిలబడవలసిన భర్తలు ఏమైపోతున్నారు? బలహీనులైపోతున్నారు. దేనికి బలహీనవుతున్నారు? మొట్టమొదట బలహీనత మందు. రెండవ బలహీనత ఈ తాగిన మందు దిగటానికి సోమవారం ఇంకొక క్వార్టరు, సోమవారం తాగింది దిగటానికి మంగళవారం ఇంకొక క్వార్టరు, మంగళవారం తాగింది ఏదో హ్యాంగ్ ఓవర్ అంటారు, అది తాగటానికి ఈ వారమంతా తాగుతూనే ఉండాలి. వీళ్ళ జీవితం ఏమైంది? బలహీన పడిపోతుంది. ఇక చివరికి స్త్రీ ఉంటది, ఈమెకి 100, 200, 300 కూల్ డబ్బులు ఇస్తారు. నిమ్మకాయలకి వెళ్ళినా, నాటుకెళ్ళినా, కోతకెళ్ళినా ఈ 300తో వారం రోజులు వెళ్ళిద్ది. డోక్రా కట్టిద్దా, మంగళవారం కట్టిద్దా, బుధవారం కట్టిద్దా, కరెంటు బిల్లు కట్టిద్దా, పిల్లల ఫీజు కట్టిద్దా, కోటా బియ్యం కొనుక్కొచ్చిద్దా, కందిపప్పు కొనుక్కొచ్చిద్దా, చింతపండు కొనుక్కొచ్చిద్దా. అంటే ఈ రోజున తాగి బాధ్యత లేకుండా తిరిగే ప్రతి భర్త భార్యకు ఒక బలహీనుడు. కానీ భార్య ప్రక్కనే నిలబడి ఆమె కష్టాలలో, ఆమె నష్టాలలో ఆమెకు తోడుగా నువ్వు ఉంటే భార్యకి బలం. గుర్తుపెట్టుకోండి, నీ భార్య ప్రక్క చూపు చూచింది అంటే భర్త సరైన బలం ఇవ్వటలేదని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 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 మంచి భర్తట సాయంత్రం పడుకొని నేను ముందు అనుకుంటాడట, రేపు నేను ఏ పనికి వెళ్ళాలి అనుకుంటాడట. ఏ భర్త? గుణవంతుడైన భర్త అనుకుంటాడట, రేపు ఉదయం లేచి నేను ఏ పనికి వెళ్ళాలి అనుకుంటాడట. ఈ గుణవంతుడు కాని భర్త అనుకుంటాడట, ఈ నైట్ ప్రశాంతంగా నేను నా భార్య పడుకుంటే చాలు అనుకుంటాడట. అర్థమైందని నేను చెప్పింది? గుణవంతుడైన భర్త అనుకుంటాడట, రేపు లేచి నేను ఏ పనికి వెళ్తే ₹1 వస్తుంది, నా కుటుంబాన్ని పోషించుకుంటా అంటాడంట. ఏ భర్త? గుణవంతుడైన భర్త, ధైర్యమునిచ్చే భర్త, ఓదార్పునిచ్చే భర్త. ఇక భార్యని పీడించుకునే భర్త, నైట్ ఉంటే చాలు, నేను నా భార్య ప్రశాంతంగా నిద్రపోతే చాలు, రేపు ఏమైపోయినా పర్వాలేదు. ఇలా అయితే భర్తలు ఉండగాకండి, ఇలా అయితే భార్యలు ఉండగాకండి. దేవుడు అంటున్నాడు, అన్న అంటున్నాడు, ఎందుకు ఎల్కానా అంటున్నాడు, ఎందుకన్నా ఏడుస్తున్నావు? నేను నీకు 10 మంది కొడుకులు కంటే శక్తివంతమైన వాడిని. నేను 10 మంది కొడుకులు ఎందుకు, ఒక్క కొడుకు ఒక కూతురు. ఈ రోజుల్లో వాళ్ళని చదివిటానికి కూడా సరిపడిన శక్తి తల్లికి లేదు, తండ్రికి లేదు. ఇంకా వాళ్ళకు వచ్చిన అమ్మఒడి మీరు వాడేసుకుంటారు. అమ్మఒడు, నాన్నవాడు, తాతవాడు, అన్ని ఒడులు వాడేసుకొని ఇంకా 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 ఊరికినే వచ్చాయి, ఊరికినే పోతాయి. నీ కష్టార్జితం ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది. నువ్వు కష్టపడి ₹1 ఎప్పుడు నీ జేబులో ఉంటుంది. ఊరికనే వచ్చినాయి అనుకో, అవి ఎటు పోతాయో కూడా మనకు అర్థం కాదు. ఒక్కసారి హాస్పిటల్ పోయితే 10,000 పోతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి దేవుని బిడ్డలారా, 3వ ఉత్తమ జంట ఎవరు? అన్న, ఎల్కానా. వెరీ గుడ్. 4వ ఉత్తమ జంట ఎవరు? యాకోబు అమ్మా రెబ్కా. ఎవరు? యాకోబు, రెబ్కా. యాకోబు సంగతి తెలుసుగా, 2 మాటలు చెప్తా, టైం లేదు కాబట్టి.
యాకోబుకి వాళ్ళ మామ భార్య రాహేల్ అంటే చాలా ఇష్టం. ఓకే, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటం కోసం మామ దగ్గర 14 సంవత్సరాలు ఊడిగం చేశాడు. ఊడిగం అంటే జీతానికి ఉన్నాడు. ఎవరి కోసం? ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవటం కోసం, అనగా భార్య కోసం 14 సంవత్సరాలు మామ దగ్గర ఊడిగం చేశాడు. ఈ రోజున భార్య కోసం నువ్వేం త్యాగం చేస్తున్నావు? నీ భార్య కోసం ఏం త్యాగం చేస్తున్నావు? ఒక మంచి భర్తగా, ఉత్తమమైనటువంటి భర్తగా నువ్వేం త్యాగం చేస్తున్నావు? అంటాడు మామ, అంటాడు నా మొదటి కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు, అందుకే నాకు ఏమొద్దయ్యా, నాకు ఆమె అన్న మరల 7 సంవత్సరాలు చేశాడు. అంటే భార్య కోసం 7 సంవత్సరాలు గొర్రెలు కాశాడు. భార్య కోసం 7 సంవత్సరాలు బానిసగా బ్రతికాడు. భార్య కోసం 7 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇప్పుడు భర్త రాహేల్ దగ్గరికి వద్దాం. రాహేల్ ఏం చేసిందో తెలుసా? భర్తతో అంటుంది, మామా మామా అంటే సొంత బావే కదా, బావా బావా నిన్ను మా నాన్న మోసం చేస్తున్నాడు కాబట్టి మనం ఇక్కడ ఉండొద్దని తండ్రి చేసే మోసాన్ని పసిగట్టిన భార్య భర్తను తీసుకొని వాళ్ళ బావ దగ్గరికి బయలుదేరింది. ఆయన పేరు ఏసావు. రాహేలు భర్తతో అంటుంది యాకోబుతో, బావా బావా మా నాన్న నిన్ను ఒకసారి మా అక్కనిచ్చి మోసం చేశాడు, ఇప్పుడు ఆస్తిని ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు, కాబట్టి మా నాన్న నిన్ను మోసం చేస్తున్నాడు కాబట్టి మన ఇద్దరం బయలుదేరి వెళ్దాం పదా నీ పుట్టింటికి అన్నారు. అంటే భార్య ఎవరి పక్షాన్ని నిలబడింది? తల్లిదండ్రుల పక్షాన్ని నిలబడిందా, భర్త పక్షాన్ని నిలబడిందా? భర్త పక్షాన నిలబడింది. నీకు తల్లి ఉండొచ్చు, నీకు తండ్రి ఉండొచ్చు, చివరికి మంచోడైనా చెడ్డోడైనా తాగుబోతోడైనా నీ జీవితంలో ఒక భర్త. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కనుక అంటే తాగుబోతాడు కదా, తాగమని చెబుతున్నారా అని అనుకోమాక, పాస్కలో చెబుతున్నా తాగొద్దని. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, భార్య కోసం 7 సంవత్సరాలు త్యాగం చేశాడు. 7 కాదు 14 సంవత్సరాలు త్యాగం చేశాడు యాకోబు. భర్త కోసం తండ్రి అనుకున్నటువంటి చెడు మాటలని చెప్పి ఆ చెడు నుండి దూరం చేసింది భార్య. వీళ్ళిద్దరు ఎవరు? యాకోబు, రెబ్కా కాదు, రాహేల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇక 5వ జంట. ఏ జంట? 5వ జంట ఎవరు చెప్పండి? అన్నమ్మ వాక్యం. 5వ జంట జకరియా ఎలిజబెతమ్మ. జకరియా ఎలిజబెతమ్మ ఇద్దరు నీతిమంతులే. బైబిల్ తెద్దాం, టైం లేదు కాబట్టి నేను మీకు తీపెట్టలేదు. మార్కు శుభవార్తకి వెళ్దాం. లూకా శుభవార్త, నేను మార్కు శుభవార్త చెప్పాను. 5వ వచనం, లూకా 1:5 నుంచి చదువుకుందాం. యూదా దేశపు రాజు హెరోదు కాలమున అబియా వర్గములోని వాడగు జకరియా అని యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను వంశీయులలో ఒకటి ఎలిజబెతమ్మ. వీరిద్దరు దేవుని దృష్టిలో నీతిమంతులై. ఎవరట? భార్యాభర్తలు జకరియా ఎలిజబెతమ్మ దేవుని దృష్టిలో ఎవరట? నీతిమంతులు. వాళ్ళ కడుపున పుట్టిన బిడ్డ ఎవరు? నీతిమంతుడు. ఎవరైనా? బాప్తిస్మమిచ్చు యోహాను. యథార్థంగా మాట్లాడతాడు. హెరోదో, నీవు నీ సోదరుడు భార్యని ఇట్లా ఉంచుకున్నావు, అది తప్పు, మోహాన్ని మాట్లాడేవాడు, నీతి కలిగిన వాడు. అంటే భార్యాభర్తలు ఎలా ఉండాలా? జకరియా ఎలిజబెతమ్మలాగా ఉండాలా? వాళ్ళు నీతిగా ఉండాలా? చదువుతారా? ఎలిజబెతమ్మ వారిద్దరూ దేవుని దృష్టిలో నీతిమంతులై ఆయన ఆజ్ఞలకు నియమాలకు బద్దులై ఉండారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. భార్యాభర్తలు నీతి కలిగి ఉండాలా. రెండవది, ఆయన ఆజ్ఞలకు లోబడి ఉండాలా, ఆయన మాటలకు బద్దులై ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ రోజున ఎంతమంది భార్యాభర్తలు నీతిగా బతుకుతున్నారు?
ఎంతమంది భార్యాభర్తలు దేవుని ఆజ్ఞలకు లోబడుతున్నారు? ఎంతమంది భార్యాభర్తలు దేవుని ఆజ్ఞలకు బద్దులవుతున్నారు? చూడండి, పిల్లలు లేకపోయినా వారు నీతిగానే బతికారు. ఎవరు? జకరియా. బిడ్డలు లేకపోయినా దేవుని ఆజ్ఞలకు లోబడ్డారు. ఎవరు? జకరియా, ఎలిజబెత్ అమ్మ. గర్భఫలం లేకపోయినా దేవుని మాటలకు బద్దులయ్యారు. ఎవరు? జకరియా. వారి నీతి కలిగిన జీవితాన్ని చూసి దేవుడు గాబ్రియేలు దూతను పంపించి, జకరియా, ఎలిజబెత్ అమ్మ, నీ గర్భమందు నీతి కలిగిన కుమారుడు పుట్టబోతున్నాడు, అతనికి యోహాను అని పేరు పెట్టుము. నీ నీతి కలిగిన జీవితానికి, నీ నీతి కలిగిన సంసారమైన జీవితానికి దేవుడు తప్పనిసరిగా ఒక రోజున బహుమానం ఇస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జకరియా, ఎలిజబెత్ అమ్మ నీతిమంతులు. దేవుడు వారికి యోహాను అనే బహుమానం ఇచ్చాడు. అన్నా ఎల్కానా అనే నీతిమంతులకి దేవుడు సమూవేలు అనే కొడుకునిచ్చాడు. అబ్రహాము, సారా అనే నీతిమంతులకి ఈసాకు అనే బిడ్డని ఇచ్చారు. నీవు నీతిగా బ్రతికితే, నీతిగా బ్రతుకుతూ ఉన్నప్పటికీ బహుమానం లేకపోతే, ఆ బహుమానం ఇచ్చే కాలం ఒకటి ఉంటది. ఆ కాలం వరకు మనం ఆశగా ఎదురు చూడాలి. మనం చూసిన ఈ జంటలన్నీ నీతి కలిగిన జంటలు. దేవుడు వారందరికి బహుమానం ఇచ్చాడు. అబ్రహాముకి, సారాకు బహుమానం ఇచ్చాడు. అన్నా ఎల్కానాకు బహుమానం ఇచ్చాడు. జకరియా, ఎలిజబెత్ అమ్మకి బహుమానం ఇచ్చాడు. చివరిగా ఇంకొక జంటను చెప్పుకొని ముగిద్దాం. ఈ జంటలో కష్టాలు ఎక్కువ, సుఖాలు తక్కువ. ఎవరి జంట అంటే మరియమ్మ, యోసేపు. ఎవరు? మరియా, యోసేపు. ఇద్దరికి ఏమైంది? ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయినాకే కష్టాలు స్టార్ట్ అయ్యి. ఎవరికి? మరియమ్మకి. ఎంగేజ్మెంట్ అయినాక గాబ్రియేలు దేవదూత వచ్చి, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ప్రభు నీతో ఉన్నారు, నీవు గర్భం ధరించావు అంటే, నేను పురుషుని ఎరుగును కదా అంటే, దేవునికి అసాధ్యమైంది ఏది లేదయ్యా. సరే, ఇదిగో ప్రభువుకి. అయ్యా, మరి నేనైతే గర్భం ధరించానయ్యా, మరి నన్ను కట్టుకోబోయేవాడు సంగతి ఏంటయ్యా? ఇప్పుడు యోసేపు దగ్గరికి వెళ్దాం. సరే, ఆమె ఎందుకు గర్భం ధరించిందో, ఎలా గర్భం ధరించిందో నాకైతే తెలియదు. ఆమెను 10 మందిలో అవమానించటం కంటే ఆమెను రహస్యంగా వదిలిపెట్టడం మంచిదనుకున్నాడు. ఎవరో? యోసేపు. యోసేపు కలిగిన బుద్ధి మనకుంటుందా? ముందు నా పరువు తీసాడు కాబట్టి పంచాయతీ పెట్టాలా ఒకటి, నా పరువు తీసాడు కాబట్టి పరువు నష్టం దావత్తు వేయాలా రెండోది, ఆ ఇంటికి రెండో సంబంధం ఎలా వచ్చిద్దో నేను చూస్తా. ఇది మనం అనేది. కానీ వీటన్నిటినీ చెయ్యలా. ఎవరు? యోసేపు. ఇవన్నీ వస్తాయని తెలుసు. ఎవరికి? మరియకి. వస్తాయని తెలిసిన ప్రభువుకు దాసురాలనంది. చెయ్యాలని తెలిసిన సైలెంట్గా వెళ్ళిపోవాలనుకున్నాడు యోసేపు. వీళ్ళిద్దరు మంచి భార్య భర్తలు కాదా? వీళ్ళిద్దరు నీతిమంతులు కాదా? ఎవరు వీళ్ళిద్దరంటే మరియా, యోసేపు. ఇద్దరు నీతిమంతులు. నీతిమంతులు కాబట్టే ఏ దేవదూత అయితే యోసేపు దగ్గరికి వెళ్ళిందో అదే దేవదూత మరియమాత దగ్గరికి వెళ్ళింది. వీళ్ళిద్దరిని జత చేసింది కూడా దేవుడే. మీరిద్దరూ నీతి కలిగి ఉంటే, అంటే భార్యాభర్తల మధ్య నీతి అనేది ఉంటే, విడిపోవాలనుకున్న ఆలోచన మీ మధ్యలో దేవుడే మిమ్మల్ని జత చేస్తాడు. యోసేపు వెళ్ళిపోవాలనుకున్నాడు. ఎవరిని వదిలి? మరియను వదిలి. వీరిని జత చేసింది పెద్దలా, దేవుని దూతలా? దేవుని. భార్యాభర్తల మధ్య నీతి అనేది ఉంటే, వీళ్ళిద్దరి మధ్య అనుమానం ఉన్నా, ఎవరైనా ఏం పెట్టినా, అగ్గిపుల్ల రగిలించి సైలెంట్గా ఉన్నా, దేవుడు ఆ మంటను అర్పిస్తారు, మరలా వారిని జత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాడు అలా నీతిగా ఉన్నాడు కాబట్టి వాగ్దాన పుత్రుడైనటువంటి యేసయ్య జన్మించాడు, లోకరక్షకుడు వచ్చాడు. ఇది ఒక ఉత్తమ జంట, పవిత్రమైన జంట. ఇక చివరి జంట ఎవరంటే మరియమ్మ గారి తల్లి తండ్రి అన్నమ్మ జోకీము. జోకీము అనగా ఎవరు? అర్థం ఏంటి? దేవుని కుమారుడు కొరకు సిద్ధపడి ఉండటం. అన్న అనగా దేవుని అనుగ్రహం. అదేనా? అదేనా? సో అన్న అనగా దేవుని అనుగ్రహం, జోకీము అనగా దేవుని కొరకు సిద్ధపడి
వండటం, సిద్ధపరపం, ఇది అన్నమ్మ జోక్యము. వీళ్ళకి పిల్లలు లేరు. జోక్యము గారి వంశం ఏంటో తెలుసా? యోధా గోత్రం. ఆ అన్నమ్మ గారి గోత్రం ఏంటో తెలుసా? అహరోను గోత్రం, లేవి గోత్రం. సో యోధా గోత్రం అంటే రాచరికానికి చెందింది, లేవి గోత్రం అంటే యాజ గోత్రానికి చెందినవి. సో వీళ్ళిద్దరికీ పుట్టినటువంటి వ్యక్తి మరియా. అయితే ఒకరోజు నా సిస్టర్ చెప్పినట్టుగా జోక్యము గారు నైవేద్యం అంటే అర్పణ తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? దేవుని సన్నిధికి వెళ్ళారు. అప్పుడు అందరూ జోక్యము గారిని ఎగతాళి, నువ్వు గొడ్రాలివి, నీకు పిల్లలు లేరు, మీరు శాపగ్రస్తులు అని ఎగతాళి చేశారు. నవ్విన నాపసేనికి ఏం పండింది? మరియ పండింది. మరియకేం పండింది? యేసయ్య పుట్టాడు. ఈ రోజున మనం అందరం ఎవరు శిష్యులమే? నిన్ను నవ్వారని, నిన్ను ఎగతాళి చేశారని, నిన్ను ఏడ్పించారని, నిన్ను బాధ పెట్టారని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నవ్విన నాపసేనే పండే రోజు ఒకరోజు ఉంటుంది. అప్పటి వరకు ఆశగా. సో అన్నమ్మ జోక్యములు ఎవరో తెలుసా? మరియమ్మ గారి వాళ్ళ అమ్మ నాన్న. అన్నమ్మ జోక్యములు ఎవరో తెలుసా? యేసు ప్రభుని అమ్మమ్మ తాతయ్య. కాబట్టి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఉత్తమమైన జంట మరొకళ్ళ గురించి రాయకపోయినా కూడా ఆ ఉత్తమ జంట ఎవరు అంటే దేవుని బిడ్డలారా అన్నమ్మ జోక్యము. ఆ నీతి కలిగిన కుటుంబాన. ఇంకొక విషయం ఏంటంటే మరి జోక్యము గారు తనకున్న ఆస్తిని ఎన్ని భాగాలు చేశారు? 3 భాగాలు. మొదటి భాగం ఎవరికి? యెరూషలేము దేవాలయకి. రెండో భాగం ఎవరికి? అనాథలకి. మూడో భాగం ఎవరికి? చెప్పారు, ఎవరైతే దేవుని కోసమే బ్రతకాలని వారి జీవితాన్ని అర్పించారో వారి కోసమని మనం వాక్యంలో ఉన్నాం. కాబట్టి ప్రతి భార్య, ప్రతి భర్త అలా జీవించడానికి ప్రయత్నించేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున అందరం లేచి నిలబడి విశ్వాస ప్రమాణం ప్రకటించుదాము. పరలోకమునో భూలోకమునో సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని సృష్టించున్నాను. అతని యొక్క పోంచులాత్మక అధికారములోనై పాడుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిన కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు అర్పించద దేవానా కానుక సమర్పిందు ప్రభువా ఈ దీన కానుక. అర్పించద దేవానా కానుక సమర్పిందు ప్రభువా ఈ దీన కానుక. నా సర్వమును నా సగలమును నా సర్వమును నా స్వీకరించు నా ప్రభువా. అర్పించద దేవానా కానుక సమర్పిందు ప్రభువా ఈ దీన కానుక. ప్రియమైన దేవుని బిడలారా, సహోదరి సహోదరులారా, ఈనాడు మనం అందరం కలిసి అర్పించిన అపద్రాక్షారసములు, చేసిన ప్రార్థనలు సర్వశక్తి కలిగిన పిత అయిన దేవునికి ప్రీతికరమగినట్టులా ప్రార్థించుదాము. ప్రభువు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును మన పవిత్ర శ్రీ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణ యందు ధర్మశాస్త్రము విధించిన అన్ని విధములైన అర్పణను పూర్తి చేసితివి. నీ విశ్వాస పాత్రులైన సేవకులు సమర్పించి ఈ బలిని అంగీకరించమని బ్రతిమాలుకొనుచున్నాము. ఆబేలు కానుకను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రపరచము. తత్ఫలితముగా ఒక్కొక్క భక్తితో ఏకమై ఉన్నటువంటి మేము అర్పించిన అర్పణలను స్వీకరింపము.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో నుందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు దుప్తున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి కలిగిన నిత్య సర్వేశ్వర, మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన జననము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించును. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవమునకు మార్గము తెరచెను. తండ్రి, అతడు నీ యొద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్షపు ద్వారమును తెరిచెను. కావున దూతల పునీతుల బృందముతో ఏకమై నిరతము మేము మీ స్తుతి గానము పాడుట ఎట్లనగా, బలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును ఈ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమున వచ్చేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. మోకరించగలిగిన వారందరూ మోకరించుదము. మోకరించలేని వారు లేచి నిలబడి ప్రార్థించుదము. పావన పిత, మీరు నిత్యముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభుని మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు శరీరము రక్తము అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. స్తుతి మహిమా ఆరాధనా నీకేసయ్యా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. స్తుతి మహిమా ఆరాధనా నీకేసయ్యా, నీకేసయ్యా. ఇది మనందరి విశ్వాస పరమ రహస్యము. స్వామి మరణం ప్రకటించుదము, మీ ఉత్థానము చాటుదము, మీరు మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి యేసుక్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఒసగప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు సేవ చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందులకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న శ్రీ సభను జ్ఞాపకం చేసుకునుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురులను, చిన్నాబత్తిని, భాగ్య పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మల్ని ప్రేమయందు పరిపూర్ణ చేయుడు. ఉత్థానముద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోను చేర్చుకున్నాడు. మా అందరికి దయచూపుము. దేవుని కణతలిగి మరియమ్మతోనూ పుణిత పోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకు నిత్య జీవంలో భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి కలిగిన పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండే మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడి మన రక్షకుడైన యేసు ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసముతో జపించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయ తప్పు మాకు నటికి ఇవ్వండి. మాయ తప్పు వారి మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి.
మాము శోధన యందు ప్రవేశింపనిగా కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వల్ల పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడను విశ్వాసము చే నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానాన్ని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన మా ప్రభు అయిన యేసుక్రీస్తువా, మానవ బలహీనత ద్వారా చేసిన పాపము లెక్కింపక శ్రీ సభ విశ్వాసమును వీక్షించండి. మీ చిత్త ప్రకారం మా అందరికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుచు పరిపాలించడి వారా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ ఇక్కడ చేరి ఉన్న మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో నుందురుగాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాము. శని గొర్రె పిల్ల లోక బాబులను భరించే ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వని గొర్రె పిల్ల లోక బాబులను భరించే ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వని గొర్రె పిల్ల లోక బాబులను భరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన ప్రభువు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీ నాండకు ప్రవేశించడుకు నేను పాత్రను కాను, కానీ ఒక మాట పలికిన ఆత్మ స్వస్థ పొందును. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవర నీకు నా పాపము చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను. ఇక మీదట ఇంకొక నాటికి ఇటువంటి చేర్చున్నాను స్వామి. క్రీస్తు శరీరము రక్తము మనలని పరలోక రాజ్యమునకు చేర్చును గాక. ఆమేన్. మధురం మధురం నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా. మధురం మధురం నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా. ఈ భూమిలో ఆ దివిలో సత్యం నిత్యం నీ ప్రేమ. ఈ భూమిలో ఆ దివిలో సత్యం నిత్యం నీ ప్రేమ. మధురం మధురం నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా. మధురం మధురం నీ ప్రేమ మధురం యేసయ్యా. తల్లి బిడ్డల ప్రేమ కన్నా ఎంతో ఎక్కువ నీ ప్రేమ. ప్రేయసి ప్రియుల ప్రేమ కన్నా ఇంకా ఎక్కువ నీ ప్రేమ. తల్లి బిడ్డల ప్రేమ కన్నా ఎంతో ఎక్కువ నీ ప్రేమ. ప్రేయసి ప్రియుల ప్రేమ కన్నా ఇంకా ఎక్కువ నీ ప్రేమ. ఇహము పరమున సత్యం జీవం సమాధానము నీ ప్రేమ.
ఇహము పరమున సత్యం జీవం సమాధానము నీ ప్రేమ మధురం మధురం నీ ప్రేమ ఎందో మధురం యేసయ్యా మధురం మధురం నీ ప్రేమ ఎందో మధురం యేసయ్యా ఈ భూమిలో ఆ దివిలో సత్యం నిత్యం నీ ప్రేమ ఈ భూమిలో ఆ దివిలో సత్యం నిత్యం నీ ప్రేమ మధురం మధురం నీ ప్రేమ ఎందో మధురం యేసయ్యా పరిశుద్ధపరచండి కడగండి చేయండి పరిపూర్ణ పరములు చెప్పము భాగ్యరాణి కిరణ్ అడుగుతారు ఫోన్ చేయ రమ్మని గేట్ కాదు we'll add one more couple. అందరం లేచి నిలబడి చివరి ప్రార్థనను చేసుకుందాము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అతి సమీపమున ఉండమని నిన్ను బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపపు దుస్థితిని విస్మరించి నూతన జీవితమును జీవింపగలిగినట్ల నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనుందురు గాక. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనలను ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురు గాక. ఆమేన్. పవిత్ర దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో తోటి వారి సేవలో జీవించుదాము. పునీదాన్ పునీదాన్నమ్మగారా దేవమాదను కన్న తల్లి, పునీదాన్నమ్మగారా దేవమాదను కన్న తల్లి, మిమ్ము అనుస్మరించదన్ ప్రభుని బాట నడచదం, మిమ్ము అనుస్మరించదన్
ప్రభుని బాట నడచదం, నీ రాజ్యనమిదియే అన్నమ్మగారా, నీ రాజ్యమిదియే అన్నమ్మగారా, పునీదన్నమ్మగారా. అన్నా జోవాకీములారా, ఆదర్శ దంపతులు మీరు, విధేయతను వినమ్రతను చాటిది, విధేయతను వినమ్రతను చాటితిరి, విశ్వమాతను మాకు ఇచ్చినారు, పునీదన్నమ్మగారా. మాతను అమ్మా వెనుక కొంచెం ఓకే.